హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి నెత్తల ఇగురు అనమాట. నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలోనైతే మీకు చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మీకే అర్థమవుతుందనమాట. ముందుగా అయితే ఇక్కడ నేను ఒక అర కేజీ వరకు కూడా పచ్చి నెత్తలను అయితే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. నేను ఆల్రెడీ ముందే క్లీన్ చేసుకున్నాను, మీకు చూపించడం కోసం మళ్ళీ ఒకసారి అయితే వీడియోలో అయితే క్లీన్ చేస్తున్నాను. శుభ్రంగా ఉప్పు పసుపు వేసి అవసరమైతే నిమ్మకాయ కూడా పిండేసి నీచు వాసన లేకుండా ఇలా తెల్లగా వచ్చేంత వరకు అయితే క్లీన్ చేసుకోవాలి. చక్కగా ఇలాగ వాటర్ అంతా తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయల్ని, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, అలాగే కొన్ని అంటే ఒక 2 లేదా 3 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని, కావాలంటే ఇక్కడ మెంతులు కూడా వేసుకోండి. నా దగ్గర లేవని వేయలేదు. ఇలాగ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో మీడియం సైజ్ ఒక చిన్న టమాటాని కూడా చక్కగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకొని వేయించుకోవాలి. ఈ నెత్తల ఇగురికి ఈ ఉల్లిపాయ గ్రేవీయే చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఈ మసాలా కనుక ఒకసారి మీరు తయారు చేసుకొని నెత్తల ఇగురు చేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. ఉల్లిపాయ పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత చీల్చి పెట్టుకున్న ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలు కూడా ఇలాగా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు పోయి ఇలాగా చక్కగా పేస్ట్ అంతా మంచిగా వేగి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ కారం పచ్చివాసన రాకుండా ఒక 50 సెకండ్ల పాటు చక్కగా వేయించుకోవాలి. కారం కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా గుజ్జుని యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా వేసుకొని టమాటాను కూడా వేయించుకోవాలి. మీకు టమాటా అవసరం లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత టమాటా కూడా ఇలాగ మంచిగా వేగి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తలను అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవి మొత్తం అడుగు నుంచి ఒకసారి స్లోగా కలుపుకోవాలి. గరిటె పెట్టి ఎలా పడితే అలా కలుపుకుంటే ఈ చేపల హలీం లాగా అయితే ఈ నెత్తల ఇగురు అవుతుందండి. చాలా స్లోగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు, చూసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు గరిటె పెట్టకుండా అడుగు నుంచి పైదాకా ఇలాగా కళాయిని అంటే ప్యాన్ అయితే తిప్పుకోవాలన్నమాట. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఇలాగ ఉడికించుకోండి. వాటర్ ఇలా కొంచెం దగ్గరికి వస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి కదుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక 8 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత చూడండి, మూత తీస్తే ఇలా గ్రేవీ అంతా దగ్గరకు పడి ఇగురు మొత్తం బాగా దగ్గర పడి రెడీ అవుతుందన్నమాట. చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఇలాగ ఆయిల్ సపరేట్ అయితే మనకి ఇగురు అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే పచ్చి నెత్తల ఇగురు అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ మసాలాతో అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఈ స్టైల్లో ట్రై చేస్తే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.